Good afternoon, children. How are you, third class children? We completed our social now. Now we can go through English. Our 8th lesson, lesson 8. It is wit and wisdom. Okay, wit and wisdom. One is Birbal. The clever. How is he? He is a very clever person. Birbal. You heard the name of this Birbal? Are you heard? Birbal పేరు విన్నారా? ఏ సందర్భంలో? అక్బర్ బీర్బల్ వీళ్ళిద్దరిని పక్కపక్కన వింటాం ఎక్కువ మటుకు. బీర్బల్ he is a very clever person as well as very jovial person also. Very sharp and very clever. He is very sharp person. Okay, along with Birbal we can heard the name of Akbar. Let us know the Akbar and Birbal stories. You can watch, you can find the Birbal comic books also. When you go in your library, you can get the Birbal stories అని తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి అమ్మా. బీర్బల్ కథలు, బీర్బల్ స్టోరీస్ యూ కెన్ గెట్. ఇట్ ఈస్ ఎ నైస్ స్టోరీస్. చిన్న పేజ్ ఉంటుంది, ఒక పేజ్ స్టోరీ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ జోవియల్ అండ్ వెరీ క్లెవర్ అండ్ ఫన్నీ స్టోరీస్ ఆల్సో. బీర్బల్ కథలు అని తెలుగులో దొరుకుతుంది మీకు, మరి ఇంగ్లీష్లో కూడా ద స్టోరీస్ ఆఫ్ బీర్బల్. లెట్ us know about the బీర్బల్. Have you seen kings, queens and jokers in a pack of cards? ఎప్పుడైనా కార్డ్స్ లో చూసారా మీరు? అంటే పేకాట అంటారు చూడండి. దాంట్లో ఏముంటాయి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో? కింగ్ ఉంటుంది, క్వీన్ ఉంటుంది, జోకర్. కింగ్, క్వీన్ అండ్ జోకర్, అవునా? ఇట్ ఈస్ అ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో. దే వర్ ఇన్ ద రియల్ లైఫ్ టూ. అలాంటి వాళ్ళు ఇన్ అవర్ రియల్ లైఫ్ లో కూడా ఉన్నారమ్మా. ద కింగ్, క్వీన్ అండ్ జోకర్ ఇన్ ద రియల్ లైఫ్ ఆల్సో దే హ్యావ్. డూ యూ నో వేర్? మీకు ఎక్కడ తెలుసా? దే వర్ ఇన్ ద ప్యాలెసెస్ ఆఫ్ ఓల్డెన్ టైమ్స్. వాట్ ఈస్ ప్యాలెస్? PALACE, ప్యాలెస్, కోట, రాజుల యొక్క కోట. ప్యాలెస్ అంటే ఒక రాజకోట, కోటలు, రాజభవనాలు. ఓకేనా? రాజభవనాన్ని కోటలను కూడా అంటారు. లైక్ దిస్ కింగ్, క్వీన్ అండ్ జోకర్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్యాలెసెస్ ఆఫ్ కింగ్స్ ఇన్ ద ఓల్డెన్ డేస్. రాజుల దగ్గర ఇలాంటి జోకర్స్ లాంటి వాళ్ళ పోయట్స్ కూడా ఉండేవాళ్ళు. రాజులు, మహారాణులు అండ్ దీస్ జోకర్స్ లైక్ ఇన్ ద ప్యాలెస్, రాజభవనం అంటారు చూడండి, అలాంటి దాంట్లో జోకర్స్ లాంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఇన్ ద ఓల్డెన్ డేస్ ఆఫ్ కింగ్స్ ప్యాలెసెస్. When the king was tired of all problems, the joker told some jokes and the king would laugh. When the king was tired, when the king was tired, why? They have lot of money, no. He is the superior of that place. ఆ కంట్రీ కానివ్వండి, ఆ స్టేట్ అంటే ఇప్పుడు కంట్రీ స్టేట్ అంటున్నాం, అప్పుడు నగరాలు. ఓకేనా? సంస్థానాలు, మహాసంస్థానము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే సినిమా గురించి మాట్లాడడం కాదు, మహిష్మతి సామ్రాజ్యం, కుంతల దేశం ఇట్ ఈస్ ఎ వెరీ లిటిల్ డైనాసిటీ, చిన్న సామ్రాజ్యం. మహిష్మతి అంటే లాట్ ఆఫ్ ఎ బిగ్ కింగ్డమ్, అలాంటివి అన్నమాట. అలాంటి వాటిని ద కింగ్ విల్ లుక్ ఆఫ్టర్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ దట్ పీపుల్. మన ఇంట్లో ఒక ఫ్యామిలీ గురించే వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కదా. మరి వాట్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ కింగ్? When he tired with the problems, the joker in their palace, they can make the jokes and the king will get some stress of that reduce his stress by the making of these jokes by the joker. Then he laughed. The joker was also called the clown of a jester. Ministers advised and assisted the king
అండ్ ద క్వీన్ ఇన్ డే టు డే అడ్మినిస్ట్రేషన్. మరి ఈ జోకర్ని ఏమంటారంటే మంచి ఒక కవి లాంటి ఒక జోకర్ని ఆల్వేస్ దే కేప్ ఇన్ దేర్ ప్యాలెస్. వై? బికాస్ వెన్ ద కింగ్ వాజ్ టైర్డ్ ద జోకర్ విల్ మేక్. జోకర్ అంటే మనలాగా ఇలా మంకీ క్యాప్స్ అలాంటివి పెట్టుకుని ఉండేవాళ్ళు కాదు, ఒక మంచి వికట కవి లాంటి వాళ్ళు మనం. వెన్ దే గివ్ ద జోక్స్ ద కింగ్ విల్ రెడ్యూస్ his stress and they can laugh. And not only these jokers, ministers అంటే ఎవరు? మంత్రులు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేస్ ఎంపీస్ అంటున్నారా? దే కెన్ గివ్ సమ్ సజెషన్స్ టు కింగ్ ఆర్ క్వీన్ ఇన్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన విధానం. వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి కాబట్టి ద మినిస్టర్స్ ఆల్సో గివ్ సమ్ అడ్వైస్ అండ్ డే టు డే ప్రోగ్రామ్, day to day and suggestions to the king and queen to administrate their kingdom. There were many famous ministers who with their wit and wisdom became immemorial in the annals of history. ఇలాంటి మహారాజుల యొక్క ప్యాలెస్ లో so many administrators అంటే ministers and poets and they were famous ministers are there. విట్ అండ్ విజ్డమ్, వాళ్ళ యొక్క తెలివితేటలు ఉన్న కలిగిన మినిస్టర్స్ ఎంతో మంది దేర్ కింగ్డమ్ లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బీర్బల్ ఇన్ అక్బర్స్ కోర్ట్ అండ్ తెనాలి రామ ఇన్ విజయనగర. బీర్బల్ అనగానే మనకు అక్బర్ గుర్తుకొస్తాడు. వై? బికాస్ హీఈస్ లివింగ్ విత్ అక్బర్ యొక్క ప్యాలెస్ లో బీర్బల్. అండ్ తెనాలి రామ ఈజ్ అలాంగ్ విత్ ఎవరితో అంటే విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యపతి ఎక్కువ ఫేమస్ ఎవరమ్మా? డూ యు నో? శ్రీకృష్ణదేవరాయ. ఓకే, తెనాలి రామకృష్ణ. శ్రీకృష్ణదేవరాయల దగ్గర తెనాలి రామకృష్ణ అండ్ అక్బర్ దగ్గర బీర్బల్ ఆర్ వెరీ famous ministers. They like jokers. They are giving lot of jokes and they make the king and queen to make fun. Birbal was a minister in the court of Akbar. Akbar యొక్క కొలువులో Birbal is one of the minister. He could make the king and all the people laugh with his wits. మంచి మంచి జోక్స్ తోని the Birbal has make laugh all the people laugh in the king's Akbar's కోర్ట్. అంతమందిని నవ్వించేవాడు. అతని యొక్క చాతుర్యం, తెలివితేటలతోని చాతుర్యంతోని ఏమంటారంటే జోవియల్ పర్సన్. ఈజ్ వెరీ జోవియల్ పర్సన్. హీ మేక్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దట్ కోర్ట్ టు లాఫ్. బీర్బల్స్ హౌస్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీ ఇదో ఇట్ ఈస్ బీర్బల్ యొక్క హౌస్ ఇప్పటికీ ఫతేపూర్ సిక్రీ. బీర్బల్ హౌస్ ఇస్ దేర్ ఇన్ ఫతేపూర్ సిక్రీ టిల్ నౌ. ఇప్పటి వరకు కూడా ఉందంట. యూ కెన్ విజిట్ ఇట్ వెన్ యూ గో టు ఆగ్రాకి వెళ్ళినప్పుడు వీ కెన్ సీ ద బీర్బల్ హౌస్ ఎట్ ఫతేపూర్ సిక్రీ. తెనాలి రామన్ లివ్డ్ ఇన్ విజయనగర. తెనాలి రామకృష్ణ ఎట్ ఈవినింగ్ 5:30 we are watching this serial also. సీరియల్ గురించి చెప్పొద్దు, కానీ nowadays you all are interested while watching TV, no? కాబట్టి తెనాలి రామకృష్ణ బీర్బల్ స్టోరీస్ you can watch in the phone also and you can get the text. ఏవి చిన్న కామిక్ స్టోరీస్ ఉంటాయమ్మా. తెనాలి రామకృష్ణ బుక్స్ ఉంటాయి, బీర్బల్ స్టోరీస్ అని, బీర్బల్ కథలు. ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్సో, which publish you can get it from the library, otherwise we can get from the stationery. Library లో అంటే మనం ఫ్రీగా తెచ్చుకుంటాము, otherwise we can get from stationery, we pay some amount. మనకి ఎప్పటికి ఉండిపోతుంది. బీర్బల్స్ చందమామ కథలు కూడా ఉంటాయి. అండ్ బీర్బల్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్ అండ్ తెనాలి రామ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ విజయనగర సామ్రాజ్యం. విజయనగర డైనాసిటీ ఈజ్ ద రూలర్, వెరీ ఫేమస్ ఇన్ విజయనగర డైనాసిటీ ఈజ్ శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనా? తెనాలి రామకృష్ణ సీరియల్ ఆల్సో వస్తుంది ఇప్పుడు కంటిన్యూషన్. ఇప్పుడు 5:30కి వస్తుంది ఈవినింగ్. బీర్బల్ హౌస్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ ఫతేపూర్ సిక్రీ. యూ కెన్ విజిట్ ఇట్ వెన్ యూ గో టు ఆగ్రా. తెనాలి రామన్ లివ్డ్ ఇన్ విజయనగర. దేర్ ఆర్ మెనీ స్టోరీస్ అబౌట్ బోత్ దీస్ విటీ పీపుల్. మంచి తెలివితేటలు చాతుర్యమును విటి వాళ్ళ యొక్క వీళ్ళిద్దరి స్టోరీస్. తెనాలి రామకృష్ణ కథలు బుక్ దొరుకుతుంది అండ్ బీర్బల్ కథలు బుక్ కూడా దొరుకుతుంది. ఇటు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. యూ కెన్ రీడ్ అబౌట్ 2 of them ఇన్ దిస్ యూనిట్. ఈ యూనిట్లో వాళ్ళిద్దరి గురించి ఉంటుందన్నమాట.
Emperor Akbar was a famous king. The Akbarnama, we can watch Akbarnama kuda vastunda serial. We can watch the telecast program avutundi edi Akbarnama. It is a story about the Akbar. Emperor Akbar was a very famous emperor. Emperor means the king of the kings. King of the పెద్ద సామ్రాజ్యాధిపతి. రాజు కాకుండా రాజులకి రాజు అంటే జస్ట్ లైక్ ఏ మాహిష్మతి సామ్రాజ్యం. రాజ్యం అంటే చిన్నది, సామ్రాజ్యం అంటే రాజ్యాలకి రాజు లాంటిది. ఇప్పుడు సీఎం వేరు, ఇప్పుడు సీఎం అంటారు. ఈ సీఎం అందరికంటే పెద్దవాళ్ళు ఎవరు? పిఎం. హీఈస్ ఆల్సో జస్ట్ లైక్ ఏ పిఎం అన్నమాట. ఎంపరర్ మీన్స్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. హీ రూల్డ్ from Agra, the capital in those days. He was very kind and helped the poor people. Very kind hearted అంటే జాలి దయగలిగిన person. He is a very kind hearted person. Kind hearted. He was very kind and helped the poor people. Also he won many wars and treated his enemies well. So he was called Akbar the Great. Akbar ఎంత మంచివాడంటే he helped the poor people and is a very kind hearted person. He ఏమంటారు, he forgive the enemies also. enemies ని కూడా అతను చాలా దయతో ఉండేవాడు. కాబట్టి అక్బర్ called Akbar the Great. He called Akbar the Great. Akbar the Great. He called as Akbar the Great. Akbar is a very great person, great ruler. రాజులకి రాజు, సామంత రాజ్యాధిపతి, సామ్రాజ్యాధిపతి, రాజులకి రాజు. కాబట్టి he called as a Akbar the Great. He took the advice of many learned men. ఇతను రాజైనా కానీ ఎంతో మంది దగ్గర అడ్వైస్ తీసుకునేవాడు. The group of those men was called the courtiers. Those courtiers included doctors. ఎవరు మంచి ఫేమస్ పర్సన్స్ ఎవరు ఉండేవాళ్ళు వాళ్ళ కోర్టులో? కోర్టరీస్ అంటే he take the advices from the courtiers. courtiers అంటే వాళ్ళ కొలువులో ఉండేవాళ్ళు, వాళ్ళ కోర్టులో ఉండేవాళ్ళు. Include the courtiers included doctors, engineers, lawyers, poets, scientists and generals of the army. One of them was Birbal. ఇందులో గ్రేట్ పర్సన్స్ కోర్టరీస్ ఎవరెవరు ఉండేవాళ్ళు? ద కోర్టరీస్ ఆర్ ఇంక్లూడ్ విత్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అండ్ ద జనరల్స్ ఆఫ్ ది సోల్జర్స్. వన్ ఆఫ్ దెమ్ వాస్ బీర్బల్. హీ వాస్ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విట్ అండ్ విజ్డమ్. హీ ఈస్ వెరీ విట్ అండ్ విజ్డమ్ పర్సన్. సో హీ వాస్ కాల్డ్ బీర్బల్ ద క్లెవర్. బీర్బల్ ఎంత మంచి తెలివితేటలు, చాతుర్యం కలిగిన వాడు, మంచి జోవియల్ పర్సన్. కాబట్టి బీర్బల్ ద క్లెవర్. అక్బర్ ద గ్రేట్, బీర్బల్ ద క్లెవర్. అక్బర్ ఏమంటారు? అక్బర్ ద గ్రేట్, బీర్బల్ ద క్లెవర్. వన్ డే అక్బర్ ఆస్క్డ్ బీర్బల్. ఒకరోజు అక్బర్ అడిగాడు బీర్బల్ని, బీర్బల్ హియర్ ఈస్ a question. In this earth, flat or round? The Akbar is asking, the king is asking to Birbal. Birbal, here is a question. నీకు ఒక క్వశ్చన్ ఉంది, ఏంటది? Is this earth flat or round? Birbal said, round sir. Round like a ball. Birbal ఏమంటున్నారు? Round sir, round like a ball. Akbar, are you sure? Yes, you are sure. Birbal, yes sir. I learned it in social studies class. Yes sir. My social teacher said the earth is like a ball, round like a ball. Yes, really. Yes sir, I learned it in social studies. Akbar, so think Birbal. I start traveling from Agra. I continue to travel. I go round the earth. Then will I reach the same place where I started. అప్పుడేమంటాడు అక్బర్, ఓహో అలాగా రౌండ్ అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండేది ఎక్కడ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లాట్ వీ కెనాట్ టచ్ దిస్ ఎండ్ అండ్ దిస్ ఎండ్. దేర్ ఈస్ నో టచింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎండ్ వన్ ఎండ్ ఆఫ్ ద అనదర్ ఎండ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రౌండ్, వేర్ we have started we can reach the same place. It is a round. It is the starting point and ending point. It is a round. It is the starting point, it is the ending point. It cannot be connected. The flat one. When it is round, we can start from the
1 point. At the same point we can reach when we end. Then Akbar said, okay, Raunda. Okay, I'll start travel from Punjab, from Agra, and I will reach again when we are go round on the earth. After I can reach the same place. Birbal, yes sir. Your Majesty will reach Agra after going round the earth. Yes sir, why not? You can reach the Agra after completion of your moving on the earth. You are traveling. Akbar, are you sure? Birbal, yes sir, I am sure. Akbar, then tell me how many days will I take to go round the earth and reach Agra? ఓహో అలాగా అయితే ఎన్ని రోజులు పడుతుందో చెప్పగలుగుతావా? There was no aeroplanes on those days. Nobody had ever traveled round the earth. So Birbal had no idea about the number of days. అప్పటి కాలంలో there is no these traveling vehicles ఎక్కువ లేవు కాబట్టి aeroplanes లేవు. They are not rounding the earth. Then they cannot guess the how many days they need to round the earth. Birbal has no answer. Birbal said, yeah, Your Majesty, yes sir. Please give me a week to find it out. మరి నాకు ఎన్ని రోజులు పడుతుందో I cannot give the reply correctly. If you give 1 week time to me, I can find it. How many days do you take to reach Agra when you are completed this round of the earth? Okay? Akbar, yes, granted. But mind you, if you don't tell it correctly, your head will not be there in your neck. Okay, I'll grant it 1 week time to you. If you are not give the answer correctly, your head is not on your neck. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదనుకోండి నీ తలకాయ నీ మెడకాయ పైన ఉండదు ఇంకా అని అక్బర్ చెప్పాడు. ఎందుకు ఆ ఎర్త్ మొత్తము ఆగ్రా నుండి మళ్ళీ ఆగ్రా చేరాలంటే ఇట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ 1 రౌండ్ ఆఫ్ ద ఎర్త్. హౌ మెనీ డేస్ దే డోంట్ నో. Why? Because there is no fast traveling vehicles on those days. Then Birbal asked, give me some time. Then I can find it. Then the Akbar has sanctioned. Okay, I am giving time to find it. But you are not giving the correct answer. నువ్వు కరెక్ట్ ఆన్సర్ నాకు కనుక ఇవ్వలేదనుకోండి నీ మెడకాయ మీద నీ తలకాయ ఉండదు అని అక్బర్ చెప్తున్నాడు. బీర్బల్ వాజ్ అఫ్రైడ్. అబ్బు భయపడిపోయాడు. ఓకే, హీ ఆస్క్డ్ ద కింగ్, యూ విల్ నాట్ కిల్ మీ, యువర్ మ్యాజెస్టీ విల్ యూ? అయినా రాజుగారు మీరు నన్ను చంపలేరండి. యూ కెన్ టెల్ ద రైట్ ఆన్సర్ కాంట్ యూ ఆస్క్డ్ అక్బర్. ఒక్కవేళ నువ్వు చెప్పలేదనుకో అయిపోతావు నువ్వు. ఐ షల్ ట్రై యువర్ మ్యాజెస్టీ. I shall try sir, my level best. I compulsory give the correct answer to you sir. అని Birbal has give the reply. I won't kill you if your answer is correct. Akbar said, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను ఎందుకు చంపుతానయ్యా? I won't kill you if you give the correct answer to me. Otherwise if your answer is wrong, your head is not your neck. అప్పుడు భయపడిపోయి బీర్బల్ అన్నాడు, నాకు వీలైనంతలో I can try my level best sir to give the correct answer to you. Days passed. On the 7th day, Akbar called Birbal. He asked 1 week. 1 week. 1 week means 7 days. Already 7 days has passed. On the last 7th day, Akbar has called the Birbal and repeated the question. Now tell me, Malli question adigadu Akbar Birbal. Now tell me how many days will I take to go round the earth? ఈ earth మొత్తం చుట్టి రావాలంటే how many days I take to go round the earth? మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేశాడు. Birbal scratched his head and said, Your Majesty can start riding a horse at lunchtime when the sun is above your head. Ride the west, always keeping the sun above your head. If you travel with the sun, you can go round the earth and reach here in 24 hours. That means it takes a day to go round the earth once. Very clever answer. You get 1,000 gold coins, said Akbar. Everybody in the court had a hearty laugh. అప్పుడు ఇతను ఏం చెప్పాడు, నువ్వు వెళ్తూ వెళ్తూ ఉంటే నీ తలపైన సూర్యుడు తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా? when you Birbal scratched his head and said, Your Majesty can start riding a horse at lunchtime
when the sun is above your head. లంచ్ టైంలో మీరు వెళ్ళారనుకోండి, మనకు మిట్ట మధ్యాహ్నం మన నడినెత్తి పైననే సన్ ఉంటుంది. ఓకే, రైట్ ద వెస్ట్ ఆల్వేస్ కీపింగ్ ద సన్ అబోవ్ యువర్ హెడ్. మళ్ళీ మీ డే అంతా మనం ఎక్కడ తిరుగుతున్నా మనకి ఎక్కువ మటుకు ఆఫ్టర్నూన్ మార్నింగ్ 10 o'clock నుండి 2-3 వరకు కూడా మన తలపైననే సూర్యుడు కనబడేట్టుగా ఉంటుంది. ఇఫ్ యూ ట్రావెల్ విత్ ద సన్ యూ కెన్ గో round the earth and reach here in 24 hours. Okay, a very clever answer. You get 1,000 gold coins, said Akbar. Everybody in the court had a hearty laugh. From the passage, pick out the words that have the following meanings. The town or city in your court where kings live, kingdom. The people who advise the king, ministers. The words used to address the king, your majesty. The person in the court who tells jokes to please the king, joker. The king of kings. Answer the questions. Why is Akbar called the great king? Who was Birbal? What is called? Why is Birbal sure that Akbar could go round the earth and return to Agra? Why was Birbal not sure about the number of days? Why? Because there is no planes. And what did Akbar do on the 7th day? Why did everyone in the court have hearty laugh at last? Conversation. Do you note the conversation in his story? It is a conversation between Akbar and Birbal. Try to complete this conversation between Tom and Ale and his class teacher about cleaning the blackboard. Use these words to complete it. Clean, come, go, good, thank, madam, am. Class teacher. Class teacher to city. Okay? Class teacher and city. Tom. Eman Bilsa teacher. Come here. We should use come here. Tom. Yes, madam. I am coming. City. Take the duster and clean the blackboard. Tom. Sure, teacher. Sure, madam. Okay. Tom cleans the blackboard. City. Good. You are a good boy. Tom. Thank you, madam. City. Welcome. Now you can go back to your seat. Go back to your seat. Match the following and use lines that follow the right your answer. Tailor, engineer, doctor, poet, cobbler. Mends, treats, writes, builds, stitches, poems, shows, cloths, patience, bridges. Tailor, stitches, cloths. In this column, 3 columns, we have to make each word from the each bracket and we can make sentences, 5 sentences. Tailor mends a no. Tailor stitches poems, no. Tailor stitches cloths. Engineer builds, em build chesaru patience, no. Engineer builds bridges. Doctor treats patients. Poet writes poems. Cobbler mends shoes. If you are having textbooks, you can write and enjoy this grammar. Meeku chala interestable grammar it has been given in your textbook. Better to buy a textbooks for your betterment, which we are giving you classes and you can revise in your textbooks. Thank you very much, children, for listening these classes and watch carefully whatever we are explaining to you. Okay? Thank you very much, children.